దైనందిన జీవనంలో క్రీడా స్ఫూర్తిని అలవర్చుకుంటే గెలుపోటములను సమానంగా స్వీకరించవచ్చని అన్నారు. మన్ కీ బాత్ వేదికగా మాట్లాడిన ప్రధానమంత్రి. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉత్తరాఖండ్ వేదికగా జరిగిన జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన వారిని ప్రధాని అభినందించారు. 11,000 మందికి పైగా అథ్లెట్లు పాల్గొన్న ఈ క్రీడా సమరం దేవభూమి అయిన ఉత్తరాఖండ్ కొత్త గుర్తింపు తీసుకొచ్చిందని అన్నారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడు విజేతే అన్న ప్రధాని నేషనల్ గేమ్స్లో అత్యధిక పతకాలు సాధించిన సర్వీసెస్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి ఎర్రాజీ జాతీయ రికార్డు నమోదు చేయడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఒబేసిటీని తగ్గించుకునేందుకు భోజనంలో వినియోగించే నూనెను 10% తగ్గించడం మంచిదని పేర్కొన్నారు. मेरे प्यारे देशवासियों, सबसे ज्यादा गोल्ड मेडल जीतने वाली सर्विसेज की टीम को मेरी बहुत बहुत बधाई। राष्ट्रीय खेलों में हिस्सा लेने वाले हर खिलाड़ी की भी मैं सराहना करता हूं। खाने के तेल में 10% 10% की कमी करना। आप तय कर लीजिए कि हर महीने 10% कम तेल उपयोग करेंगे। మన్ కీ బాత్లో భాగంగా తెలంగాణ బాక్సర్ 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ అభిప్రాయాలను ప్రధాని గుర్తు చేశారు. ఊబకాయాన్ని తగ్గించుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని నిఖత్ చెప్పిన మాటలను ప్రధాని ప్రజలకు వినిపించారు. ఆరోగ్య సమాజంతోనే దేశం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని నిఖత్ పేర్కొన్నారు. వంటల్లో నూనెల వినియోగంపై నియంత్రణతో శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించుకోవచ్చని చెప్పారు. हाय, मेरा नाम निखत जरीन है और मैं 2 टाइम्स वर्ल्ड बॉक्सिंग चैंपियन हूँ। जैसे कि हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने मन की बात में ओबेसिटी को लेकर जिक्र किया है एंड आई थिंक इट्स अ नेशनल कंसर्न। हमें अपनी हेल्थ को लेकर सीरियस होना चाहिए बिकॉज मोटापा जितनी जल्दी से फैल रहा है हमारे इंडिया में उसको हमें रोकना चाहिए और कोशिश यही करनी चाहिए कि हम जितना हो सके हेल्दी लाइफस्टाइल फॉलो करें। मैं खुद एक एथलीट होके कोशिश करती हूँ एंड मैं कोशिश यही करती हूँ कि मैं जितना हो सके एडिबल ऑयल जैसी चीजों को मैं कम इस्तेमाल करूँ और उसकी जगह हेल्दी डाइट फॉलो करूँ और डेली फिजिकल एक्टिविटी करूँ जिसकी वजह से मैं हमेशा फिट रहती हूँ. మన ఆహారంలో చిన్న చిన్న మార్పులను చేసుకోవడం ద్వారా బలంగా తయారవడమే కాకుండా రోగాల నుంచి దూరంగా ఉండొచ్చని ప్రధాని పేర్కొన్నారు. ప్రతి నెల కొనుగోలు చేసే వంట నూనెను 10% తగ్గించుకుంటే ఇది సాధ్యమే అని వెల్లడించారు. మన్ కీ బాత్ సందర్భంగా ప్రధానమంత్రి 10% వంట నూనెను తగ్గించుకునే ఛాలెంజ్ను ప్రారంభించారు. తాను 10 మందికి ఈ ఛాలెంజ్ ఇస్తున్నానని, వారిని మరో 10 మందికి ఛాలెంజ్ చేయమని కోరతానని పేర్కొన్నారు. పశుపక్షాదులతో సాన్నిహిత్యం మానవ మనుగడకు ఎంతగానో తోడ్పడుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వచ్చే నెల ఆరంభంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ఈ రంగంలో అనేక స్టార్టప్లు ప్రారంభం కావడం ఎంతో సంతోషకరమైన విషయమని ప్రధాని అన్నారు. ప్రకృతితో సహజీవనం చేయడం అనాది కాలంగా వస్తోందని, దానివల్లే దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజాజీవనంలో వన్యప్రాణులతో సహవాసం ప్రత్యేకంగా కనిపిస్తుందని అన్నారు. ఇక చివరగా దేశవ్యాప్తంగా పరీక్షల సమయం ఆసన్నమైందని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా సానుకూల దృక్పథంతో పరీక్షలు రాయాలని ప్రధాని సూచించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.